ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగించడం సముచితంగా భావించినట్లు తెలిపారు. దర్యాప్తు చేపట్టేందుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందన్నారు. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నారని అన్నారు. నిన్న దాదాపు 10 గంటల పాటు సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే 75% నిధులను కేసీఆర్ కాలదన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మేడిగడ్డలోని లోపాలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి ఆనాడే బయటపెట్టారని తెలిపారు. అప్పుడే లోపాలను సరిదిద్ది ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. కేసీఆర్, హరీష్ దుర్మార్గాలను ఈటలా చూస్తూ కూర్చున్నారన్నారు. కాళేశ్వరంలో అవినీతి చేయకపోతే కేసీఆర్ ఫ్యామిలీకి 1,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజాధనం లూటీ చేసిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు సీఎం. మేడిగడ్డ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు శాపంగా మారిందన్నారు సీఎం రేవంత్. కమిషన్ల కోసం కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు కట్టుకునేందుకు అనువుగా ఉన్నా తన స్వలాభం కోసమే మేడిగడ్డకు తరలించారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఒకే లిఫ్ట్ సరిపోయేదని, కావాలని 3 లిఫ్ట్లను నిర్మించారని అన్నారు. వ్యాస్పోక్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాకుండా బ్యారేజీలు, పంప్ హౌస్ స్థలాలను మార్చేసి ఇష్టానుసారం ప్రాజెక్టును నిర్మించారని పీసీ ఘోషించిన రిపోర్టు స్పష్టంగా చెబుతుందన్నారు. లిఫ్ట్లు తగ్గించి ఉంటే ఖర్చు తగ్గేదని ఎన్డీఎస్ఏ కూడా చెప్పిందని తెలిపారు సీఎం రేవంత్. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని